అయ్యయ్యో గురూజీ, దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇలాంటివన్నీ మాలాంటి పేదవాళ్ళు చేయకూడదంటే వీడు వినడం లేదు. అయినా వీడు ఏం తప్పు చేశాడని ఇక్కడున్న పిల్లలు చదువు కోసం ఎంతో కష్టపడుతూ ఉంటే వీడు ఒకేసారి విని నేర్చుకున్నాడు. విష్ణుమూర్తి సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తివంతంగా నేను వీణ్ణి మారుస్తాను. ఇదోకేనా? అయినా వీడు ఏం తప్పు చేశాడని ఇక్కడున్న పిల్లలు చదువు కోసం ఎంతో కష్టపడుతూ ఉంటే వీడు ఒకేసారి విని నేర్చుకున్నాడు. విష్ణుమూర్తి సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తివంతంగా నేను వీణ్ణి మారుస్తాను. సూపర్గా వచ్చింది. బయటికి రండి. డన్. అలా ఐడి వాయిస్ తీసి ఆ తర్వాత అవుట్ తీద్దాం. ఓకే. దుమ్ము దులిపి పారేశారు సార్. వదిలితే మొత్తం మాట్లాడేసేలా ఉన్నారు. అదంతా సరే గానీ మల్టిపుల్ వాయిసెస్ ఏమైనా మాట్లాడాలా ఏంటి? ఇంతకు ముందు చేసింది క్లిక్ అవ్వలేదు. చూడండి, మల్టిపుల్ వాయిస్ మీరు తప్ప ఇంకెవరు చెప్పలేరు. అది రీతు ఇప్పటికి 10-15 సార్లు ఫోన్ చేసింది. అయ్యో, నిన్న చూసుకోలేదు. ఉదయాన్నే తను పికప్ చేసుకుంటానని చెప్పాను. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఏ సంజు, ఎక్కడికి వెళ్ళావు? ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. ఏ సారీ, నిన్న రాత్రి నేను స్టూడియోకి రాలేకపోయాను. సో ఉదయం కొంచెం వర్క్ ఉంది. ఇప్పుడే ఫినిష్ చేసుకుని బయలుదేరుతున్నా. మాక్సిమం ఒక 1 అవర్ త్వరగా వచ్చేస్తాను. నేను విషయం చెప్పాలి. ఇక్కడ చిన్న ప్రాబ్లం అయింది. నేను ఫ్రీ అవడానికి మధ్యాహ్నం అవుతుంది అనుకుంటాను. మధ్యాహ్నమా? ఏమైంది? చెప్తాను. మా కాలేజీలో ఎక్స్ ప్రొఫెసర్ నన్ను అర్జెంటుగా కలవాలని కాల్ చేశారు. మీటింగ్ అవ్వగానే వచ్చేస్తానే. ఎప్పట్లాగే నువ్వు ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నావు. సరే వెళ్ళిరా, నేను ఇంట్లోనే ఉంటాను. ఓకేరా, బాయ్, లవ్ యూ. సరే. అది సరే, నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? నేను ఎలాగో మధ్యాహ్నం బయలుదేరతాను. మధ్యాహ్నమా? కరెక్ట్ టైం చెప్పు. 2 o'clock లేదా 3 o'clock వెళ్తాననుకుంటాను. ఓహో, అయితే నువ్వు బయలుదేరు. ఆలోగా నేను తిరిగి రాలేను. సరే సరే, నీ ఇష్టం. కానీ ఇంతకీ ప్రోగ్రామ్ ఏంటే? చెప్పాను కదా, మా కాలేజ్ ప్రొఫెసర్ని కలవడానికి వెళ్ళాలి. ఆ తర్వాత నీకు తెలుసుగా, వాడి ప్లానింగ్ ఎవ్వరికీ తెలీదు. బాయ్. ఓకే రీతు, బాయ్. నేను కరెక్ట్గా టైం చెప్పలేను సార్. ఇప్పుడు 8 గంటల తరువాత రావడం అనేది చాలా తక్కువ సార్. ఎప్పుడైనా ఆయన రావడం లేట్ అయితే నాకు గానీ పాప గానీ ఫోన్ చేస్తారు. ఐసీ. డాక్టర్ గారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? అక్కడ ఎనీ ఆఫీస్ స్టూడెంట్స్, పేషెంట్స్ అలా ఎవరైనా? కొంచెం ఆలోచించి చూడండి. దేవరాజు గారికి శత్రువులుండే అవకాశం లేదు సార్. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఎవరి మీద కోపడిన ఆనవాళ్లు లేవు. నువ్వెవరు? నేను తన బ్రదర్ని. ఆయన గురించి అన్ని విషయాలు నీకు తెలుసా? తెలీదుగా? తెలిసిన వాళ్ళు చెప్తారు. అడిగినప్పుడు సమాధానం చెప్పు. సారీ సార్. కమాన్, ఆలోచించి చెప్పండి. ఆయనకి శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, తను చెప్పింది నిజమే. నాకు తెలిసే అవకాశమే లేదు. అమీర్ సార్, డాక్టర్ ఫోన్ ని వెంటనే లొకేట్ చేయి. కాంటాక్ట్ సైవోసెల్ ఇమీడియట్లీ. ఓకే సార్. అండ్ జార్జ్ సార్, డాక్టర్ గారి 1 వీక్ కాదు 2 వీక్స్ కంప్లీట్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్ డీటెయిల్స్ నాకు వెంటనే కావాలి. ఎస్ సార్.